హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటున్నది మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం. పొద్దున్న చల్లగా, మధ్యాహ్నం ఎండగా, సాయంత్రం కాస్త వర్షంగా. అబ్బా, ఈసారి వేసవిలో బాగానే మేనేజ్ చేయొచ్చులే అనుకున్నాం కదా. ఉండండి, తొందరపడకండి, అప్పుడే అంటుంది వాతావరణ శాఖ. అసలు సిసలైన సమ్మర్ సినిమా ఇప్పుడే మీకు మొదలవబోతుంది బాసు అంటూ కూడా మనకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఏపీలో నెక్స్ట్ 1 వీక్ మాత్రం ఎండలు మామూలుగా ఉండవట. మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు టెంపరేచర్స్ తారాస్థాయికి చేరుకుంటుందట. కొన్ని చోట్ల ఏకంగా 45 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రాజమండ్రి, కోనసీమ, కాకినాడ వైపు ఉన్న వాళ్ళైతే ఉక్కపోతతో అల్లాడిపోతారట. పొద్దున్నే 35 డిగ్రీలు ఉంటే సాయంత్రానికి 40 దాటేస్తుంది. మనోళ్ళంతా చల్లదనం కోసం లస్సీలు, మజ్జిగలు, కొబ్బరి బొండాలు షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. జనం బయటికి రావాలంటే బెంబేలెత్తి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ట్విస్ట్ ఏంటంటే, ఈ ఎండల మధ్యలోనే సోమవారం కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే కూడా ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. కాబట్టి ఎండతో పాటు ఉరుముల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఇక్కడ ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరగబోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి చూస్తే భయం వేస్తుంది. 45 డిగ్రీలు దాటేసే ప్రమాదం కూడా ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఏకంగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాలు ఏంటో తెలుసుకుందామా? ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి. ఇక నిజామాబాద్ అయితే రికార్డులు బద్దలు కొడుతుంది బస్సు. దాన్ని రెడ్ జోన్గా ప్రకటించారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. గత 4 రోజులుగా అక్కడ 45 డిగ్రీల పైనే నమోదవుతుంది. పొద్దున్న 9 గంటలకే రోడ్లన్నీ నిప్పుల కొలిమిలా కూడా మారుతుంది. మధ్యాహ్నం అయితే రోడ్లన్నీ కర్ఫ్యూ వచ్చినట్టు కూడా ఖాళీ అయిపోతుంది. న్యూస్ పేపర్లో, టీవీల్లో వచ్చే అప్డేట్స్ పక్కన పెడితే మన ప్రాణం మనకి ముఖ్యం కదా ఫ్రెండ్స్. అందుకే నాకు ఆ చిన్న సలహా, నెక్స్ట్ 4-5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మధ్యాహ్నం పూట అవసరమైతే తప్ప బయటికి ఎవరు కూడా వెళ్ళకండి. కార్లు, బైకులు నడిపే వాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండండి. బాడీని ఎప్పుడూ హైడ్రేట్గా ఉంచుకోండి. మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ లాంటివి తాగుతూ ఉండండి. మరి మీ ఊరిలో ఎండలు ఏ విధంగా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళని కూడా అలర్ట్ ఉంచండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి.